నమస్తే. విజయనగరం శ్రీకాకుళం జిల్లాల వారు చింతపల్లి చరిత్ర ఒకటి ఉంది. ఎన్నో ఏళ్లుగా చింతపల్లిని కన్న తల్లిలా కాపాడుకుంటున్న ఈ సామలమ్మూరు గురించి తెలుసుకోవాల్సిందే. జై శ్రీరామ్. మై నేమ్ ఇస్ అమర్. వెల్కమ్ బ్యాక్ టు అమర్ ది వరల్డ్. చరిత్ర పూర్వం ఒక రోజు మత్స్య వేటకే సముద్రం పైకి వెళ్లిన వారు ఒక చిన్న రాయి మాత్రం వలతో పాటు వచ్చింది. సముద్రంలో వల వేసి లాక్కొని చూస్తే చేపలేం రాలేదు కదా. ఖాళీ పడవతో తిరిగి వెళ్ళకూడదు అనుకున్న మత్స్యకారుడు మరి కొంచెం దూరం వెళ్లి వల వేశాడు. ఈసారి కూడా చేపలేం రాలేదు. బదులుగా ఒక చిన్న రాయి మాత్రమే వచ్చింది. చేపలేమి రాలేదు. ఇంకా పట్టువేడని మత్స్యకారుడు ఒడ్డుకు వెళ్లే సముద్ర దారిలో వలవేసి లాగాడు. ఈసారి కూడా చేపలేం రాలేదు. బదులుగా ఒక చిన్న రాయి తప్ప. ఇప్పటి వరకు మీకు చెప్పంది ఒకటి ఉంది. మత్స్యకారుడు 3 సార్లు వచ్చిన రాయిని 2 సార్లు సముద్రంలోనే వదిలేశాడు. ఇది 3వ సారి. సముద్రంలో 2 సార్లు పడేసిన రాయి 3వ కూడా నా వలకే చిక్కుకుందంటే ఆ రోజు మత్స్యకారుడికి చాలా విచిత్రంగా అనిపించింది. నేను 3 సార్లు వల వేస్తే చేపలేం లేక ఈ ఒక్క ఆకారం గల రాయి మాత్రమే ఎందుకు వచ్చింది? ఆ మత్స్యకారుడు ఏదో ఆందోళన ఇంకేదో ఆలోచనతో ఆ రాయిని తన భోజనం క్యారేజ్ లో పెట్టుకుని ఒడ్డుకు సాగిపోయాడు. అలలను దాటి తీరాన్ని చేరిన మత్స్యకారుడు కేరాయిని చూస్తే కేరాజులో పెట్టిన రాయి కేరాజు కన్నా ఎత్తుగా ఉంది. కేరాజు మూత తీసి ఉంది. మత్స్యకారుడు కేరాజులో పెట్టినప్పుడు చిన్న రాయి ఇప్పుడు ఎలా ఇంత పెద్దదైపోయిందని ఆశ్చర్యం గురయ్యి ఆ రాయిని తమతో పాటు ఇంటికి పట్టుకుపోయాడు. ఇంతవరకు రాయిలో దేవుడిని చూడని చింతపల్లికి సామలమ్మూరు రాయి రూపంలో వచ్చిందని ఇంకా మత్స్యకారుడికి తెలియలేదు. మిత్రులారా, చింతపల్లి సోదరులారా, ఈ వీడియోని మీరు చూస్తున్నారు, అందరికీ షేర్ చేసి చూపిస్తున్నారు. ఇది నా స్వార్థానికో లైక్స్ కోసమో నేను చెప్పట్లేదు. మన కథను మనమే బయట పెట్టుకోవాలి. మన ఊరు సామలమ్మూరు కథను బయట పెడదామని నేను రీల్ చేశాను. అమ్మవారి కథ ఇక్కడికి ఆగిపోలేదు. తర్వాత ఏం జరిగింది అని నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఆ వీడియో కూడా చూడండి. లాస్ట్ వరకు ఈ వీడియో చూసే వాళ్ళందరూ కూడా శ్రీ 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 సామలమ్మ తల్లి అని కామెంట్ చేయండి.